త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ వేమన భగవాని యొక్క జన్మదినం సందర్భంగా మాకిచ్చినటువంటి పద్యము నిగూఢ తత్వార్థ బోధినిలోని 60వ పద్యము. జీవి పోకమందే జీవ వస్తువులిచ్చి జీవి నిలుపవలయు జీవనముగా జీవి తొలగ వెనుక జీవ వస్తువులేలా విశ్వదావిరామ వినురవేమ. దీని యొక్క వివరం చూసుకుంటే, జీవాత్మ శరీరం వదలక మునిపే జ్ఞానము తెలుసుకోవలేను. జ్ఞానం తెలుసుకోవడం వలన మనకు ఆత్మ శక్తి లభించి మనకు ఆత్మ జ్ఞానం ద్వారా ఆత్మశక్తి లభిస్తుంది. ఆత్మజ్ఞానం లభించిన తర్వాత మనకు కర్మలు కాలి మోక్షం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జీవి పోకముందే మన శరీరాన్ని వదలకముందే జ్ఞానాన్ని తెలుసుకోవాలని తెలియజేయడం జరిగింది. అలాగే జీవి నిలుపవలయ జీవనముగా అని చెప్పినారు. అంటే ఈ శరీరంలో జీవుడు ఉన్నప్పుడే మనం ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆచరిస్తే మనకి ఈ ఉపయోగం ఉంటుంది. అలాగే మనం జీవి తొలగ వెనుక జీవ వస్తువులేలా అని చెప్పడం జరిగింది. దీనికి అంటే శరీరం ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆచరిస్తే ఉపయోగం ఉంటుంది. కానీ మనం ఈ శరీరం వదిలిపోయిన తర్వాత మనం భగవద్గీత పఠనం చేయడం కానీ, శవం ముందు భగవద్గీత పఠనం చేయడం కానీ, బైబిల్ పఠనం చదవడం కానీ, భజనలు చేయడం కానీ చేస్తున్నారు. అంటే జీవుడు శరీరాన్ని వదిలిపోయిన తర్వాత ఇవన్నీ చేసినా కూడా ఉపయోగం లేదని చెప్పేసి, జీవుడు శరీరంలో ఉన్నప్పుడే దైవజ్ఞానాన్ని తెలుసుకొని ఆచరిస్తే ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఈ అవకాశం కలిగించినటువంటి స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.